పౌరులకు 3 విధాలుగా న్యాయం చేయమని ఆదేశిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్కి కావాల్సింది సామాజిక న్యాయం. ఫలానా వారు బ్యాక్వర్డ్ క్లాస్ అనడానికి ఏంటంటే సామాజికంగా వారికి విలువ లేకపోవడం వల్ల బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటాం. ఆ సామాజిక స్థితిని పెంచాలి, అది రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఏం చేయాలంటే, సామాజిక న్యాయం ఇవ్వాలనుకునేటప్పుడు ముందు రాజ్యాధికారులు ఆర్థికమైనటువంటి స్థితిని పెంచే పని జరగాలి. ఈ రెండూ జరిగితేనే సామాజిక న్యాయం లభిస్తుంది. సామాజిక న్యాయం మామూలుగా మాటలతో సామాజిక న్యాయం రాదు, నాకడితే చట్టంతో కూడా రాదు. చట్టంతో ఉద్యోగాలు వస్తాయి, చట్టంలో రిజర్వేషన్ అంటే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ త్వరగా వాళ్ళు అందుకోవాలి ఏంటంటే 2 రకాల కార్యక్రమాలు ఏ ప్రభుత్వం అయినా చేస్తే అప్పుడు వాళ్ళ స్థితిగతుల్లో మార్పు వచ్చి సామాజిక న్యాయం లభించి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంతోషంగా ఉండగలుగుతారు. అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తరువాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతను భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దానికి ఒకటే ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఈ రాష్ట్రంలోని ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ, మేధావుల సభ. ఒక్కరిని కూడా అతను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని పంపించలేదు అని అంటే ఆయన రాజకీయ అధికారాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాస్ నమ్ముతారా? మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నేను చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసెస్ పంపించారు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాలు 4 పంపించాడు బ్యాక్వర్డ్ క్లాస్ని రాజ్యసభకి, అత్యున్నతమైనటువంటి సభకి. మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఏనాడు నువ్వు ఈ విధంగా రాజకీయ అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు అంటే ఏంటి? నీ వ్యక్తిగతమైన భావజాలంలోనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే దానికి వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్నటువంటి కోణం లేదు. మొదటిది వీళ్ళకి అధికారం ఇచ్చి వారిని బలోపేతం చేసే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా నీకు లేదు. నేను అనలైజ్ చేసింది ఏంటి, అది అధికారాన్ని అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదన్న భావనలో ఉన్నాం. అందుకే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడు పనికిరాడు అనే ఉత్తరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా రాస్తారా? అంటే కరుడుగట్టి